నమస్తే, వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్. నేను పుష్ప. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నిడదవోలు అన్నా క్యాంటీన్లో జన సైనికుల ఆర్థిక సహకారంతో చేసిన అన్నదాన వితరణ కార్యక్రమంలో పాల్గొన్న ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు పాటిమీద సెంటర్ నందు పేదవాడి ఆకలిని తీర్చే అన్నా క్యాంటీన్ ప్రారంభించడం పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పేద ప్రజల ఆకలి తీర్చేందుకు పట్టెడు అన్నం పెట్టాలనే ఆలోచనతో రాష్ట్ర ప్రభుత్వం అన్నా క్యాంటీన్లను రాష్ట్ర వ్యాప్తంగా పునః ప్రారంభించిన విషయం ఎన్సీఎన్ ప్రేక్షకులకు విదితమే. దీనిలో భాగంగానే నిడదవోలు జనసేన పట్టణ అధ్యక్షులు రంగా రమేష్ ఆర్థిక సహకారంతో ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలతో ఈరోజు అన్నా క్యాంటీన్ నందు అన్నదాన వితరణ చేశారు. ఈ సందర్భంగా సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు మాట్లాడుతూ 5 రూపాయలకే భోజనం, 5 రూపాయలకే అల్పాహారం అందించడంతో కోట్లాది మంది పేదవారికి ఎంతో ప్రయోజనం కలుగుతుందన్నారు. గత ప్రభుత్వం ఈ అన్నా క్యాంటీన్లను ఏమాత్రం పట్టించుకోలేదన్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం నెరవేర్చి పేద ప్రజలకు పౌష్టికాహారం అందించడం ఆనందదాయకమని అన్నారు. ఈ కార్యక్రమంలో నిడదవోలు పట్టణ జనసేన అధ్యక్షులు రంగా రమేష్, తెలుగుదేశం పార్టీ వార్డు కౌన్సిలర్ కారింకి నాగేశ్వరరావు, కారింకి సాయిబాబా, బీజేపీ కన్వీనర్ బండి సత్యనారాయణ, పట్టణ బీజేపీ అధ్యక్షుడు నీలం రామారావు, శేషగిరి హాస్పిటల్స్ అధినేత డాక్టర్ తోపరాల కళ్యాణ్ చక్రవర్తి, జనసేన వైస్ ప్రెసిడెంట్ అబ్దుల్ షబీర్, కట్టుంగ అచ్చయ్య, సిపిఎం నాయకులు జువ్వల రాంబాబు, కాంటం రాంబాబు, కనపర్తి అరుణ్, పోతుల సత్యబాబు, చెన్నపరపు రాజా, బలరాం, అరిగెల ప్రదీప్, ఉమ్మడి పార్టీల నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. తూర్పుగోదావరి జిల్లా
నిడదవోలు మున్సిపాలిటీ అన్న క్యాంటీన్. గత వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మరి పేదలకి మరి ఆకలి తీర్చే ఈ క్యాంటీన్ ని ఆ ప్రభుత్వం రాజకీయ కక్షలతోటి రద్దు చేసింది. మరి ఈ రోజు తెలుగుదేశం జనసేన సంకీర్ణ ప్రభుత్వం ఈ అన్న క్యాంటీన్ ని పునరుద్ధరించడం అనేది సంతోషకరమైన విషయం. ఎందుకంటే నేను ఈ రోజున ఇక్కడ కూడా భోజనం చేశాను. సామాన్యులకి మంచి పౌష్టికాహారంగా ఇది నేను భావిస్తున్నాను. చక్కగా రుచికరంగా ఉన్నాయి. భవిష్యత్తులో కూడా ఈ పౌష్టికాహారం లోపం లేకుండా మరి అందరు పేదలందరికీ కూడా భోజనం పెట్టాలని చెప్పేసి మరి ఈ పునరుద్ధరణ క్యాంటీన్ పునరుద్ధరణ అనేది చాలా మంచి విషయం. రాష్ట్రంలో అనేక లక్షల మందికి మరి ఆకలి తీరుస్తుంది. తమిళనాడులో కూడా ఇప్పటికే వాళ్ళు కొనసాగిస్తున్నారు. వేలాది మంది మధ్యతరగతి పేదవాళ్ళు అందరూ కూడా అన్ని రకాల వాళ్ళు వచ్చి ఈ క్యాంటీన్లు ఉపయోగించుకోవడం జరుగుతుంది. ఇది మంచి కార్యక్రమం. దీన్ని నేను అప్రిషియేట్ చేస్తున్నాను. అలాగే ఈ రోజున మరి జనసేన పార్టీ వాళ్ళు ఈ అందరికీ కూడా ఉచితంగా వాళ్ళే స్పాన్సర్ చేసి చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.